హాయ్ అండి. మటన్ కీమా బిర్యానీ ఎలా చేసుకుందామో చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని, ఒక గ్లాస్ బియ్యం తీసుకొని, కొద్దిగా ఒక స్పూన్ నెయ్యి వేసుకొని, బాగా మిక్స్ చేసుకొని, ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని, ఒక కళాయి పెట్టుకొని, ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, కొద్దిగా జీడిపప్పు బాగా ఫ్రై చేసుకొని తీసుకుందాం. అలాగే తర్వాత ఒక ఉల్లిపాయ ముక్కలు తీసుకుని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకుని వాటిని కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసుకుందాం. ఇప్పుడు అదే కుక్కర్ గిన్నెలో 6 గ్లాసులు నీళ్లు పోసుకొని రెండు దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకులు, ఒక అనాస పువ్వు, 4 లవంగాలు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు, కొంచెం పుదీనా వేసుకొని ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా హోమ్ మేడ్ బిర్యానీ మసాలా 1.5 స్పూన్లు, 2 పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, దాల్చిన చెక్క కలిపిన పేస్ట్, కొద్దిగా కొత్తిమీర, పుదీనా పేస్ట్ 1 స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ 4 స్పూన్లు, ఈ వాటర్ని బాగా బాయిల్ అయ్యే వరకు బాయిల్ చేసుకున్నాం. ఇలా బాయిల్ అయిన తర్వాత మనం ఇందాక నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో వేసుకొని ఒక 70% ఉడికే వరకు కుక్ చేసుకుందాం. గోరుతో ఇలా ఎరపగలిగేటట్టు విరిగితే బాస్మతి రైస్ 70% కుక్ అయిపోయినట్టే. మధ్య మధ్యలో అప్పుడప్పుడు ఒక్కొక్కసారి అటు ఇటు గడ్డతో కలుపుకుందాం. ఇప్పుడు ఈ 70% కుక్ అయిన బియ్యాన్ని ఒక జాలి గిన్నెలో తీసుకొని వార్చేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ కళాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర, ఇప్పుడు మనం ఉడికించుకున్న కీమా కర్రీ
కింద మొత్తం కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి అటు ఇటు. మనం బాయిల్ చేసుకున్న రైస్లో వాటర్ ఒక 2 గంటలు వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకొని అందులో ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న రైస్ని లేయర్స్ కింద వేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ కీమా కర్రీ రెడీ చేసుకొని కీమా కర్రీ మిడిల్లో లేయర్ కింద వేసుకొని మళ్ళీ కొద్దిగా బిర్యానీ వేసుకొని బిర్యానీ రైస్, మళ్ళీ వేయించిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే జీడిపప్పులు కూడా వేసుకుందాం. అలాగే ఒక 2 గంటలు ఇందాక బాయిల్ చేసుకున్న వాటర్లో 2 గంటల వాటర్ కూడా వేసుకొని కొత్తిమీర వేసుకుందాం, కొంచెం పుదీనా కూడా వేసుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. ఒకసారి రైస్ని చేత్తో మెదపగలిగేటట్టు మెదిపితే మెత్తగా అయిపోతే బిర్యానీ రెడీ అయిపోయినట్టే. చాలా అంటే చాలా సింపుల్గా కీమా బిర్యానీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.